వైపు తిరుగుతోందా? ఇంతవరకు మోహన్ బాబు కుటుంబంలో ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు, ఆ తర్వాతన చంద్రబాబుకి వ్యతిరేకమయ్యారు, ఆ తర్వాత కాలంలో ఓ పక్కన జగన్కి మద్దతు పలికారు, బీజేపీలో ఉన్నానన్నారు. ఇదంతా నడిచిపోయింది మోహన్ బాబు ఆస్పెక్ట్. బట్ విష్ణు ఎప్పుడూ రాజకీయ పరంగా ఎలాంటి ప్రకటనలో లేదు, ఏ రాజకీయ పార్టీలోనూ ఉన్నట్టు లేరు. తను మా అధ్యక్షుడిగా తను కొనసాగుతూ ఉన్నారు. అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనోజ్ వచ్చేటప్పటికి విష్ణు కారణంగా దెబ్బతింటున్నాను అన్నటువంటి ఫీలింగ్ మనోజ్కు ఉంది. దానికి కారణంగా తనకు 5 బేసులు ఇవ్వనీయకుండా జాగ్రత్త పడుతున్నాడు విష్ణు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. ఓవరాల్గా ఇంటి మీద గ్రిప్ అంతా విష్ణు పెట్టుకుని, ఆస్తుల మీద గ్రిప్ అంతా పెట్టుకుని తనను తొక్కేస్తున్నాడు అన్నటువంటిది ఉంది. దాంట్లో భాగంగానే ఇంట్లో నుంచి బయటికి తరిమేసింది. మోహన్ బాబు చేతనే చెప్పించేశారు. అయితే తను మొండిగా కూర్చుని ఉన్నాడు. ప్రస్తుతం అతనికైతే 5 బేసుల ఆస్తి లేదు, మోహన్ బాబు నుంచి 5 బేసులు లేదు. అయితే తల్లి కారణంగా ప్రస్తుతానికి కొడుకు కోడలు ఇద్దరు కూడా ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళని తరిమేసే ప్రయత్నం జరగటం, ఆ సందర్భంలో మీడియాని వెంట పెట్టుకుని మనోజ్ వెళ్ళటం, ఆ జరిగిన వాతావరణం అంతా చూసాం. అది వాళ్ళ వ్యక్తిగత వివాదం అవుతుంది. తన సొంత ఆస్తి కాబట్టి తను ఏం చేసుకోవాలో మోహన్ బాబు ఇష్టం, మనం ఎవరైనా చెప్పేటటువంటి హక్కు లేదని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అయితే ఈ ఉదంతంలో తనకి సపోర్టు కోసం లేదా భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం ఏమన్నా మనోజ్ రాజకీయ ఆరంగేటం చేయబోతున్నారా? ఇవాళ ఆళ్లగడ్డకి వస్తున్నటువంటి మౌనికను తర్వాత మనోజ్ జనసేనలో చేరతారు అన్నటువంటి ప్రచారం కీలకమైనటువంటి అంశం. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు. వాస్తవంగా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలోనే ఉంది. మొన్న కూడా టికెట్ గెలిచింది. అంతకుముందు అయితే ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆ తర్వాతన మంత్రి అయ్యింది. ఆ తర్వాత ఓటమి పాలయ్యింది. తర్వాత మొన్న గెలిచిన తర్వాత ఆవిడ హడావిడి గట్టిగా చేస్తోంది. అదే సందర్భంలో మంత్రి పదవి రాకపోయినా గ్రిప్ అంతా కూడా ఉంచుకుంది. ఇప్పుడు మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధపడుతోంది. వాస్తవంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా కలిసినే ఉన్నాయి. కాబట్టి ఈవిడ జనసేనలోకి వెళ్ళినా కొత్తగా వచ్చేదేమీ లేదు. అయితే ఆస్తుల పరంగా ఇప్పుడు ఎట్లయితే మనోజ్కి విష్ణుకి సమస్య ఉందో అట్లాగే అఖిలప్రియకి మౌనికకి ఏమైనా సమస్య ఉందా? ఇంతకీ అఖిలప్రియ నుంచి మౌనికకి ఆస్తులు ఏమైనా అందినయా లేదా? వాళ్ళ సోదరుడు కూడా ఉన్నాడు. ముగ్గురికి ఆస్తులు సమంగా అందినయలేదు. చాలా ఆస్తులు బినామీ ఉన్నాయి అంటారు. ఆ బినామీలకు సంబంధించినటువంటి గ్రిప్ ఎవరిది ఉందో లేదా, అసలు ఆ బినామీల చేతుల్లోనే ఉందా? ఆ బినామీలు అవి ఇవ్వకపోవడం వల్లనే ఆగ్రహించినటువంటి మౌనిక వాళ్ళ పని పడుతుంది అన్నటువంటి ప్రచారం ఉంది. ఇదే మన కాదు అఖిలప్రియ. వాస్తవం ఏంటన్నటువంటిది ఎవరు చెప్పట్లేదు. అది పక్కన పెడితే ఇప్పుడు మౌనిక మనోజ్ ఇద్దరికి అండ అవసరం. ఆ అండ జనసేన అన్నటువంటి ఉద్దేశంతో జనసేనలోకి చేరుతున్నారా, లేదంటే కనుక రాజకీయంగా ఆళ్లగడ్డ ప్రస్థానంలో తన సోదరుతో పోటీ పడేందుకు మౌనిక పనిచేస్తుంది. ఏదో 100 కార్లతో హైదరాబాద్ నుంచి అక్కడికి చేరుతున్నారు ఆళ్లగడ్డ అన్నటువంటి దాంతోపాటుగా ఇది అర్జెంటుగా ఇప్పుడే వాట్సాప్ గ్రూపుల్లో ప్రారంభమైనటువంటి ప్రచారం కాబట్టి ఏంటనేది చూడాలి.